మీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందు నడిపిస్తా ఉన్నాడు. ఈ పరిశుద్ధమైన దినమందు ప్రభు మనల్ని ఉద్దేశించి ఒక అద్భుతమైన మాటలను పలుకుతా ఉన్నారు. ఇక యెరూషలేము కొండ ప్రాంతముల మధ్యలో ఉన్నట్లుగా ఇక లేఖన భాగము సెలవిస్తూ ఉంది. ఆ యెరూషలేము చుట్టూ ఏ రీతికైతే పర్వతములు ఉన్నాయో ఆ యెరూషలేము ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడడానికి శత్రువులకు చేతిలో నుంచి ఇది మొదలుకొని దేవుడు నిత్యము తన ప్రజల చుట్టూ కూడా అటు రీతిగా ఒక కావలివాడుగా, ఒక కీడముగా, ఒక కవచంగా, ఒక కంచెగా ప్రభు నీకుంటానని వాగ్దానం చేస్తూ ఉంటా ఉన్నారు. ప్రియ దైవజనమా, ఈరోజు నీవు బలహీనుడవని, బలహీనురాలు అని, నీకు ఏది చేత కాదని, నువ్వు ఒంటరి వాడవని లేక ఒంటరి దానవని, ఎటువంటి బలము లేకుండా జీవిస్తూ ఉన్నావేమో అని అనేకులు మన మీదకి దండెత్తి వస్తూ ఉన్నారేమో, అనేకులు మన మీదకి వస్తూ ఉన్నారేమో. కానీ ఇదిగో సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు తన ప్రజల చుట్టూ నిత్యము ఒక కోట వలె తానుంటానని సెలవిస్తా ఉన్నాడు. నీ మీదికి ఎవరన్నా రావాలి అంటే మొదటగా ప్రభువారిని దాటుకొని రావాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్తున్నటువంటి క్రమంలో ఒక 2 సందర్భములు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. 2 దేశముల మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో ఒక దేశం వారు మరొక దేశంలో ఉన్నటువంటి సైనికులందరినీ కూడా హతం చేశారు. ఆ సైనికుడు తప్పించుకొని ఒక గృహంలోనికి లేక ఒక కోటలోనికి వెళ్ళాడు. ఆ కోటను వెళ్ళిన తర్వాత అక్కడ బిక్కుబిక్కుమంటూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వణుకుతూ భయముతో ప్రార్థన చేస్తున్నటువంటి క్రమములో ఒక సాలీడు ఆ గుమ్మం మీదుగా దిగి వచ్చి ఆ గుమ్మం మొత్తం కూడా ఆ సాలీడు బూజు చేత మొత్తం నింపడం జరిగింది. ఆ సైనికుని వెతుకుంటూ వచ్చినటువంటి ఇతర దేశ సైనికులు అక్కడాకు వచ్చారు, కానీ ఆ గుమ్మంలోనికి ప్రవేశించలేకపోయారు. దేని కొరకు అంటే ఏ మనిషి అయినా కూడా వెళ్ళినట్లయితే ఆ బూసు ఆ గడపకు ఉండదని, ఆ గుమ్మమునకు ఉండదని తన ఆలోచన చేసి అక్కడ మాత్రమే చూసి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. దేవుడు తన ప్రజల చుట్టూ నిత్యము ఉండును అన్న మాటకు ఒక సాక్ష్యం ఒక అద్భుతంగా ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు తన ప్రజలను కాపాడటానికి శత్రు ఒక చేతిలో నుంచి శత్రు తన ఎదుట పారిపోయినట్లుగా చేయుటకు దేవుడు ఒక చిన్న సాలీడును వాడుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, నీ మీదకి వచ్చేటువంటి ప్రతిదీ కూడా అది యూటర్న్ తీసుకొని బయటికి మళ్ళీ వెనుకకు వెళ్ళిపోవాల్సిందే. ఏది కూడా నీ మీదకి రావడానికి వీలు లేదు. ఎందుకనగా నీకు చుట్టూ కవచంగా ఉన్నది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆమేన్. పాత నిబంధన గ్రంథంలో కూడా తన అభిషిక్తుల మీదకి ఎలీషా అభిషిక్తుని మీదకి మరి రథములను వేసుకుని గుర్రములు వేసుకుని బహు సైన్యము వచ్చినప్పుడు ఆ పర్వతం చుట్టూ ఒక సైన్యమంతా కూడా ఉన్నప్పుడు తన దాసుడైతే ఆత్మనేత్రలు తెరవబడి దర్శనం చూస్తాను, అగ్ని రథములు తిరుగుతున్నట్లుగా. కానీ తన సేవకుడైనటువంటి ఆ శిష్యుడికి మాత్రము అదేది కనిపించగా భయముతో వణుకుతో తానున్నప్పుడు ఆ దైవజనుడు ఆత్మనేత్రలు తెరవబట్ట కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి చుట్టూ అగ్ని రథములు సంచారము చేస్తున్నట్లుగా ఆ దర్శనం చూసినప్పుడు ఎంతగానో భయముతో వణుకుతో దేవుని వేడుకోవడం జరిగింది, దేవుని మహిమపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రజల చుట్టూ తాను ఒక పర్వతము వలె
ఒక కంచెగా, ఒక కోటగా ప్రభు ఉండి శత్రువులకు చేతిలోంచెల్లి తన ప్రజలను విడిపించుటకు ఇతడు శక్తిమంతుడుగా ఉన్నాడని దీని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తాను. ఈ 12వ వచనం కూడా ఏముందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురని. అక్కడ అభిషిక్తుడు, శత్రువులు, ఈ సైన్యం ఎంత వచ్చినప్పటికి కూడా ఒక పర్వతము వలె కదల్చబడకుండా వారు ఉండడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి మనలో కూడా ఈరోజు ఏ భయము చేత, ఏ వణుకు చేత, ఏ శత్రుభీతి చేత మనము ఉన్నామో మీరు భయపడనక్కర్లేదు. మీకు దేవుని విశ్వాసము ఉన్నట్లయితే మీరు నిత్యము నిలిచే ఒక సీయోను కొండవలె మీరు ఉండాల. కొండ ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది కదల్చబడదు, స్థిరంగా నిలబడుద్ది. అలాగే ఎంత పెద్ద సమస్య వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, మరణకర స్థితిలో వచ్చినప్పుడు మన ముందు కళ్ళ ముందట వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము దేవుని మీద నమ్మిక ఉంచిన వారమైతే కదలక మనం నిలిచి ఉంటాం. ఆ విశ్వాసమును బట్టి దేవుడు నీ చుట్టూ ఒక కంచెగా ఉండి, ఒక కోటగా ఉండి నిన్ను ప్రొటెక్ట్ చేయుటకు ఆయన సమర్థుడుగా ఉన్నాడు. దేనికి మహిమ కలుగును గాక. శత్రువు నీ నుంచి పారిపోయేట్లుగా దేవుడు చేస్తాడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు అసాధ్యము అయినదంటూ ఏది కూడా లేదు. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ సందర్భం బట్టి మన ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగుదాం. దేవుడు నిన్ను కాపాడుటకు ఎప్పుడు కూడా నీ ముందుగానే ఉన్నాడు. అది మనం గ్రహించి, ధైర్యము వహించి మనం ముందుకు సాగుదాము. విశ్వాసంలో, ప్రార్థనలో ఎడతెగక ముందుకు సాగుతూ ప్రభునామమున మహిమపరుస్తాం. దీని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అవునయ్యా, నీ ప్రజల చుట్టూ ప్రభువా నువ్వు నిత్యము ఒక పర్వతము వలె ఉంటానని మాతో మాట్లాడావు ప్రభు. అవునయ్యా, నేడైతే తండ్రి మేము ఆయా సమస్యల రీత్యా నా తండ్రి, ఆయా పరిస్థితుల రీత్యా ప్రభా మేము బాధలో, కృంగుదలలో ఉన్నాము. కానీ ప్రభా నీ యందు విశ్వాసం ఉంచిన వారు ప్రభా కదలక నిత్యం నిలిచి సీయోను కొండవలె ఉందరని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. నీకు వందనం తెలియజేస్తున్నాం తండ్రి. ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలను కాపాడుటకు దేవుడు ఉన్నాడు అని ప్రభా ఆ మాట మాకు తెలియజేస్తావు ప్రభా. నీకు వందనం తెలియజేస్తావు ప్రభా. ఈ మాటలన్నీ కూడా మా జీవితంలో ఫలభరితంగా మార్చండి ప్రభా. మేము ఉండేటువంటి ప్రతి స్థితిగతులను కూడా తను తొలగించి వేసి ప్రభువా అనుకూలమైన ప్రతి స్థితిని గురింపజేసి ప్రభువా ఇక్కడ విశ్వాస వీరులకు మేము ముందుకు సాగటకు సహాయం దయచండి ప్రభు. మా ముందు ప్రభు ఎంత శత్రువు ఉన్నప్పుడు కూడా నా తండ్రి నీవు మా పక్షం ఉన్నప్పుడు తండ్రి శత్రువులు అందరూ కూడా అపజయం పాలవుతారు ప్రభా. మా ప్రాణం కాపాడేవాడుగా నీవు ఉన్నావు ప్రభా, రక్షించేవాడుగా నీవు ఉన్నావు ప్రభు. నీకు వందనం తెలియజేస్తూ ఈ మాటలు వింటున్న తను ఇంత ధైర్యపరచబడుతున్నా, బలపరచబడుతున్నారు నా తండ్రి. వారి జీవితంలో ప్రభు ఏది అసాధ్యం ఉందో తండ్రి, ఏది నా తండ్రి భారంగా ఉందో నా ప్రభా, ప్రతి ఒక్క భారం తన అసాధ్యం ప్రతి పరిస్థితులు కూడా నా తను తొలగించి వేసి ప్రభా అనుకూలమైన ప్రతి పరిస్థితి అనుగ్రహింపజేసి ప్రభా తద్వారా ప్రభు నీ నామ మహిమ చూడ సహాయం తెచ్చిన ప్రభా. ఇప్పుడు అనేక కార్యం జరిగిస్తున్న ప్రభు నీకు వందలు తండ్రి. ఇంకొన్ని యొక్క ప్రజల ఎడల ప్రభా అటు కార్యం మీరు జరిగించి మహిమ మీరు మాత్రం పొందాల్సిందిగా ఆర్పిస్తారు. అధికారుల నాయకుల ప్రభా, ఉద్యోగాల ప్రభా నీ సన్నిధితో ఉన్నది ఇచ్చింది. ఎవరికి ఏది కావాలో ఆఖరికి ఉందో అవసరం ఉందో వారు దేని కోసం ప్రార్థన చేస్తున్నా ప్రభా. ప్రతి విషయం మీద మేము కూడా ప్రార్థన చేసిన ప్రభా గొప్ప కార్యం మీరు మాత్రం జరిగించి మహిమ మీరు మాత్రం పొందాల్సిందిగా ఆర్పిస్తూ ఆర్థికంగా, ఆరోగ్యంగా నాతో, కుటుంబంగా, మానసికంగా నాతో, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నాతో వెలిచిన మార్గం వచ్చి మన మార్గంలో తన వారి ఏ ప్రయత్నం నా తన ముందు సాగుతున్న తను ప్రతి ప్రయత్నం వీళ్ళకి మేలు కలుగుతున్న ఆజ్ఞాపించి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరోపిస్తాం. ఈ ప్రజలందరూ నా తండ్రి ఈ వాగ్దాన ప్రభుని హస్తాలకు అప్పకుండా ఇది అనేకులకు దీవెనకరంగా మార్చాల్సిన ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ దీవించి ఆశీర్వదించును గాక.